హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో మరమరాల లడ్డు. మరమరాలని కొన్ని ప్లేస్లో మురమరాలు అని కూడా అంటారు. ఈ మరమరాల లడ్డు పాకం పట్టుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియో చూసేద్దాము. నేనైతే 1 కప్పు బెల్లానికి 3 కప్పుల మరమరాలను అయితే తీసుకున్నాను. మీరు గ్లాస్తో తీసుకున్నా అంతే. 1 గ్లాసు బెల్లానికి 3 గ్లాసుల మరమరాలను అయితే తీసుకోండి. మనకు అప్పుడు కరెక్ట్గా లడ్డు అనేది వస్తుంది. ఇప్పుడైతే మరమరాలని కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరమరాలని కొద్దిగా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని అందులో వేయించుకోండి. క్రిస్పీగా ఉండాలి. మనం చిన్నప్పుడు ఈ లడ్డూల్ని బాగా కొనుక్కొని తినేవాళ్ళం కదా. ఎన్ని తిన్నా కానీ పొట్ట నిండదు, కానీ తింటూ ఉంటాము. అలాగే ఇప్పుడు మన పిల్లలకు కూడా ఇలాంటి రెసిపీ చేసి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదేమి వెయిట్ గెయిన్ అయ్యేది కాదు, అన్హెల్దీగా కూడా హెల్దీగా చాలా బాగుంటుంది. మరమరాలు కూడా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా తినొచ్చు. ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల ఈ లడ్డూకి అనేది మంచి షైనింగ్ వస్తుంది. మనం స్వీట్ షాప్లో అట్లా సూపర్ మార్కెట్లలో కొంటూ ఉంటాం కదా లడ్డూలు, అప్పుడు అవి షైనింగ్గా ఉంటాయి. అలా షైనింగ్గా రావడానికి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. 1 కప్ అంటే 200 గ్రామ్స్ ఉంటుంది. 200 గ్రామ్స్ బెల్లాన్ని అయితే ఇప్పుడు వేసుకొని కరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకొని కరిగించుకోండి. బెల్లాన్ని బాగా సన్నగా తురుముకుంటే మనకి బెల్లం అనేది తొందరగా కరుగుతుంది. ఒకవేళ మీకు తీసుకున్న బెల్లంలో ఎక్కడన్నా నలకలు అలా ఉన్నాయి, మట్టి అలా ఉంది ఏమన్నా అలా అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని వడకట్టుకొని మళ్ళీ బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని మళ్ళీ ఈ ప్యాన్లోకి ఆ పాకాన్ని అనేది వేసుకోండి. కరిగించిన బెల్లాన్ని అనేది ఇందులో వేసుకొని పాకం పట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పాకం లేకుండా వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రం వేసుకొని ఈ 1 కప్పు బెల్లాన్ని వేసుకొని ఇలా కరిగించుకున్నాను. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. స్లోగా కరిగించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఇంకా మన బెల్లం అనేది గడ్డగట్టిపోతుంది. అలా కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. మనం ఎంత సన్నగా బెల్లాన్ని అనేది తురుముకుంటే మనకి తొందరగా కరుగుతుంది బెల్లం అనేది. చూడండి, ఇలా బెల్లం అంతా కరిగింది. కరిగి ఇది ఎలా మన లడ్డు చుట్టుకోవడానికి ఎలా వస్తుంది కన్సిస్టెన్సీ అంటే చూడండి, మనం గంటతో ఇలా తీసుకున్నప్పుడు ఇలా తీగలాగా వస్తుంది. మనం గంటతో ఇలా పైకి అన్నప్పుడు తీగలాగా పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి అలా తీగలాగా పడుతుంది. మనకి అలా తీగ కన్సిస్టెన్సీ వస్తుంది. అలా వచ్చిన తర్వాత కూడా ఇంకో 2-3 మినిట్స్ అలానే కుక్ చేసుకోండి ఆ పాకాన్ని. చూడండి, ఇలా వేస్తుంటే తీగలాగా చుట్టుకుంటుంది. అలానే సిమ్లో పెట్టుకొని బాగా పాకాన్ని అయితే కుక్ చేసుకోండి. ఇలా 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్రిస్పీగా చేసుకున్న మరమరాలు ఉన్నాయి కదా, వేయించి పెట్టుకున్న మరమరాలు, ఆ మరమరాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఇంకా సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. బాగా బెల్లం పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పాకంలో మరమరాలు మొత్తం కలిసేలాగా ఎక్కువసేపు బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకోండి. గ్యాస్ మాత్రం ఆఫ్ చేయ అవసరం లేదు. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడైతే మన మరమరాలు బెల్లం పాకంలో బాగా కలిసాయి. ఇలా కలుపుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని అనేది మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారితే మనకు లడ్డూ షేప్ అనేది రాదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మరమరాలు ఎక్కడా లేకుండా మంచిగా కలిసాయి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మన ఇలా కలుపుకోవడానికి అనేది చేతులు కాలుతాయి కాబట్టి అలా కాకుండా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని మన చేతులు అనేది అందులో ముంచుకోండి. 2 చేతులకి వాటర్ని అనేది తడుపుకుంటా చేసుకోండి. ఒకవేళ వాటర్ కాకపోయినా మీరు నెయ్యితోనైనా నెయ్యిని లేదా ఆయిల్ని చేతికి పూసుకొనైనా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఇలా పూసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా హ్యాండ్స్కి పట్టించుకొని లడ్డూని అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇదే లడ్డూని పాకం పట్టుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం పట్టుకోవాలంటే కొంచెం ముదురు పాకం వచ్చిన తర్వాత మన మరమరాలని యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి లడ్డూలు అనేది వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు ఇష్టంగా తిన్న స్నాక్ ఇది. మన పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూల్ని. చూడండి ఇలా లడ్డూ షేప్ వచ్చేలాగా అన్నీ చుట్టేసుకోవాలి. ఇంకా ఎన్ని తిన్నా కానీ పొట్ట నిండిన ఫీలింగ్ అయితే రాదు. వెయిట్ గెయిన్ అవుతున్నాం అన్న భయం కూడా ఉండదు. వెయిట్ లాస్కి ఈ మరమరాలు బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి ఇవి. చూడండి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మన లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.